హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మా ఇంట్లో జుకినీ చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది జుకినీ. ఒక కాయ వచ్చింది. నాకు ఈ ప్లాంట్ గురించి అస్సలు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఈ టేస్ట్ చేయలేదు. ఈ ప్లాన్ని ఎప్పుడు పెంచను కూడా లేదు. లాస్ట్ ఇయర్ ట్రై చేసాం కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫీమేల్ మేల్ అసలు పాలినేషన్ అవ్వలేదు. చాలా ఇష్యూస్ వచ్చాయి. అసలు దానివల్ల స్పేస్ వేస్ట్ అయింది అని చెప్పి ఇమీడియట్గా తీసేసాం అనమాట. ఆల్మోస్ట్ 10 ప్లాంట్స్ పెట్టాం. 10 ప్లాంట్స్ కూడా ఇమీడియట్గా తీసేసాం. బట్ ఈ ఇయర్ లక్కీగా అసలు హోప్ లేదు మాకు. అసలు పెట్టినప్పుడు ఇది వస్తుందా లేదా అని ఆలోచన లేదు. ఏ హోప్తో లేకుండా జస్ట్ ఒక్క సీడ్ పెట్టాం. అది కూడా ఏ కేర్ లేకుండా, ఏ సాయిల్ లేకుండా, జస్ట్ నార్మల్ రెగ్యులర్ సాయిల్లో జస్ట్ ఒక సీడ్ వేసాము. అది సీడ్ వచ్చి పెరిగింది. సో మేము ఈ చెట్టు మీద పెద్దగా హోప్ లేదు కాబట్టి ఎక్కువ కేర్ కూడా తీసుకోలేదు. యాక్చువల్లీ అయితే ఈ ప్లాంట్ని ఇలా వంగిపోకుండా మనం ఒక స్టిక్ తోటి టై చేసి ఉండాలి. బట్ మేము దీని గురించి పెద్దగా కేర్ తీసుకోవాలి అని ఆలోచించలేదు కాబట్టి అలాగే వదిలేసాం. స్టిల్ అది వచ్చేసి అదే పాలినేట్ అయిపోయింది. అదే వచ్చేసింది కాయ. అండ్ లాస్ట్ ఇది వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇది 3 days అయింది పాలినేషన్ అయ్యి. 3 days అయిన తర్వాత నాకు కొంచెం హోప్ వచ్చింది, ఓకే ఇయర్ వర్కౌట్ అవ్వచ్చేమో అని. సో ఇమీడియట్గా నేను ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి అని చూసిన తర్వాత అక్కడున్న మేల్ ఫ్లవర్స్ని ఇమీడియట్గా కట్ చేసి దాని పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకున్నాం. సో ఎప్పుడైతే ఫీమేల్ ఫ్లవర్ వచ్చింది అనగానే, ఎందుకంటే నాకు ఈ ఫీమేల్ ఫ్లవర్స్కి కూడా ఒక్కటే మేల్ ఫ్లవర్ వచ్చింది. సో ఆ 3 ఫీమేల్ ఫ్లవర్స్ కోసం అని చెప్పి ఒక్కటే ఫీమేల్ ఫ్లవర్ని దానిలో ఉన్న పుప్పొడిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను అనమాట. సో ఇది నిన్న పాలినేషన్ అయ్యింది. సో ఆ మెథడ్ వర్కౌట్ అయిందని తెలిసిన తర్వాత ఇది ఇవాళ పాలినేషన్ చేశాను. చూడాలి, ఇంకా రిజల్ట్ రాలేదు. అవుతుందో లేదో నాకు తెలీదు, చూడాలి, రేపు తెలుస్తుంది. అండ్ దీనికోసం కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో దీనికి అడిషనల్గా మేము ఏమీ కూడా అసలు యూజ్ చేయలేదు. ఏ ఫర్టిలైజర్ కానీ, ఎటువంటి కేర్ కానీ ఏది లేదు. అది తను ఇష్టంగా పెరిగింది, ఇష్టంగా కాయనిచ్చేసింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఏదైతే కాయ ఉందో ఈ కాయని చేత్తో లాగడం కానీ, ట్విస్ట్ చేసి తీయడం కానీ అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ చెట్టు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మనం ఇలా అనగానే విరిగిపోతూనే ఉంటుంది, ఆకులు కానీ, ఫ్లవర్స్ కానీ. అండ్ ఈ చెట్టు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మనం చాలా కేరింగ్గా చూసుకోవాలి దీన్ని సీజర్తో. నాకు కూడా కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ నా చెయ్యి కంటే పెద్దగా ఉంది. నాకు ఇవాళ చాలా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంతైనా మనము కొని తినేదానికంటే కూడా మన చెట్టుకు వచ్చిన దాన్ని చూస్తే అదొక సంతోషం కదా. దాన్ని చాలా పొదుపుగా, జాగ్రత్తగా, ఎంతో ఇష్టంగా వాడుకుంటాం కదా.